సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో తెలుగు టైటన్స్ టీం మాత్రం ఈ 3 మిస్టేక్స్ ని అస్సలు కూడా చేయకూడదు. ఒకవేళ ఈ 3 మిస్టేక్స్ తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో కనుక చేసిందనుకో డెఫినెట్లీ కప్పు గెలవడం అన్నది 99% ఇంపాసిబుల్ టాస్క్ అనే చెప్పొచ్చు. ఇంకా 3 మిస్టేక్స్ ఏవో చూసే ముందు ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంకా నెంబర్ 1 వచ్చేసి ఇంజురీ ఉన్న ప్లేయర్స్ ని మటుకు అస్సలు ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో తెలుగు టైటన్స్ టీం వాళ్ళు బై చేయకూడదు. ఇంజురీ ఉన్న ప్లేయర్స్ పై డిపెండ్ అయ్యే కంటే మంచి ప్లేయర్స్ పై డిపెండ్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. ఆ ప్లేయర్ కి ఇంజురీ ఉంది కదా, ఓకే ఈ సీజన్ లో ఫిట్ అవుతాడు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే కంటే ఇంజురీ లేని ప్లేయర్స్ ని ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో తెలుగు టైటన్స్ టీం బై చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ నెంబర్ 2, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో తెలుగు టైటన్స్ టీం మేజర్ గా చేయాల్సిన పని ప్లేయర్ నేమ్ ని కాకుండా ప్రజెంట్ ప్రో కబడ్డీలో ఆ ప్లేయర్ పర్ఫార్మెన్స్ అండ్ ఫామ్ ని బట్టి ప్లేయర్ ని అయితే బై చేయాల్సి ఉంటుంది. పెద్ద ప్లేయర్ కదా, తక్కువ బడ్జెట్ లో వస్తున్నాడు, సో బై చేసేద్దాం అని చెప్పేసి ప్లాన్ లో మటుకు అస్సలు ఉండకూడదు. ఎందుకంటే పెద్ద ప్లేయర్స్ అటల్ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ తెలుగు టైటన్స్ టీం పెద్ద ప్లేయర్స్ పై వెళ్లే కంటే ఈవెన్ ఫామ్ లో ఉన్న మంచి మంచి యంగ్స్టర్స్ ని ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో అయితే బై చేయాల్సి ఉంటుంది. ఈవెన్ కప్పు కొట్టాలంటే మట్టుకు లేదు మేము మళ్ళీ పేరున్న ప్లేయర్స్ ని బై చేస్తాము, లేదు మేము ఇంకా టాలెంట్ ని ప్రోత్సహించాము, ఈవెన్ ఫామ్ లో లేని ప్లేయర్స్ ని బై చేసుకుంటాం. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో తెలుగు టైటన్స్ టీం గంగలో కలవాల్సిందే. ఈ సీజన్ లో కూడా ఒక టీం ఆ సీజన్ లో కప్పు కొడుతుంది అని చెప్పేసి ఆప్షన్ అయిపోయిన విత్ ఇన్ మినిట్ లోనే తన టీం చూసే చెప్పొచ్చు. సో అలాంటి బెస్ట్ టీం ని తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో అయితే బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ నెంబర్ 3, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో తెలుగు టైటన్స్ టీం ఖచ్చితంగా ఆశీష్ నర్వాల్ ని అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విజయ్ మలిక్ ని బై బ్యాక్ చేయాలి. ఆప్షన్ లో ఈ ఇద్దరు ప్లేయర్స్ ఎంతైనా బడ్జెట్ కి వెళ్ళని, ఈవెన్ 1 crore పైగా ఉండని, అయినా సరే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో ఆశీష్ నర్వాల్ ని అండ్ విజయ్ మలిక్ ని అయితే ఖచ్చితంగా FBM కార్డ్స్ వాడి బై బ్యాక్ చేయాలి. అండ్ వీళ్ళిద్దరు తెలుగు టైటన్స్ టీం కి రాబోయే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరిని బై చేసి ఈవెన్ ఒక మంచి రైడర్ ని కనుక ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో తెలుగు టైటన్స్ టీం బై చేసిందా రైడింగ్ యూనిట్ సెట్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి విజయ్ మలిక్ అండ్ ఆశీష్ నర్వాల్ ని ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో వదిలిపెట్టకూడదు. ఈవెన్ వదిలేసి పెద్ద మిస్టేక్ మాత్రం అస్సలు చేయకూడదు. సో గైస్ దట్స్ ఇట్. ఈ 3 మిస్టేక్స్ లో తెలుగు టైటన్స్ టీం ఏ మిస్టేక్ కనుక ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో చేసినా సరే కప్పు కొట్టడం అనేది 99% ఇంపాసిబుల్ అనమాట. సో మరి ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ లో తెలుగు టైటన్స్ టీం ఎవరెవరిని బై చేస్తే బాగుంటుందో సో కింద కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ అయితే వేసేసేయండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.